హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఇప్పుడే మనమైతే లేచినాము. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మనమైతే కాశీ విశ్వనాథ్ మందిర్కి అయితే వెళ్తున్నాము. లాస్ట్ వీడియోలో చూసింటారు కదా, మనమైతే గంగా హారతి కోసం చెయ్యని స్టంట్లు అయితే చేసినాము. బట్ ఈరోజు కూడా ఇక్కడే ఉంటాం కాబట్టి ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేద్దాం నీట్గా. అన్న పోతున్నాడు, అన్నను వండిద్దాం ఫస్ట్. అదనమాట. సో నా రూమ్ నుంచి 400 మీటర్స్ టెంపుల్. వీళ్ళంతా ఎటు పోతారో అర్థమవుతలేదు, చాలా మంది వెళ్తున్నారు మరి. సో చూద్దాము, బ్యాక్ క్యామ్ నుంచి అయితే చూపిస్తా. సో ఇది మెయిన్, అక్కడ ఉన్న బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు అది చౌరస్తా అనమాట. అటు నుంచి వెళ్తే ఘాట్స్కి వెళ్ళొచ్చు అండ్ పైకి వస్తే టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. సో టెంపుల్ అయితే 400 మీటర్స్ అని చెప్పాను కదా ఇందాక. సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. ఇంకా మార్నింగ్ టైం చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్గా 6 అయితే అవుతుంది. లేట్ అయింది యాక్చువల్గా. 4కే స్టార్ట్ అవుదాం అనుకున్నా, 3:30కి లేచి. బట్ అట్లాగే పడుకుండిపోయినా. మనది డార్మెటరీ కదా, నేను అలారం పెట్టుకుంటే అందరు డిస్టర్బ్ అవుతారని ఇంకా నేనైతే పెట్టలేదు అనమాట. అది మ్యాటర్. సో ఈ ఫోన్స్ ఇవన్నీ మరి ఏంటి తీసుకుపోతున్నా అనుకోవచ్చు. దగ్గరలోనే అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ పూజ సామాన్లు తీసుకునే దగ్గరే లాకర్స్ ఉంటాయి, అక్కడైతే పెట్టేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. బ్యాగ్స్ కూడా పెట్టచ్చు కావాలనుకుంటే. సో అందరు ఇల్లు కొంతమంది పూజ నుంచి టెంపుల్ నుంచి రిటర్న్ వస్తారు. ఎవరో ఇందాక 1 కిలోమీటర్ దాకా లైన్ ఉంది అన్నారు, బట్ అంతేం లైన్ లేనట్లుంది. 1 కిలోమీటర్ అంటే ఇక్కడ దాకా ఉండాలి ఆల్మోస్ట్. సో మనం లక్కీ, వెళ్ళిపోదాం స్పీడ్గా. సో దర్శనం అయితే చాలా ఎర్లీగా అయిపోయింది. ఆల్మోస్ట్ నేను 6కి వెళ్ళాను, 7:20 కల్లా బయటకు వచ్చేసిన రూమ్కి మళ్ళీ. సో వితిన్ 1 అవర్లో అయిపోయింది. చాలా తొందరగా అయితే వచ్చేసిన. అండ్ ఇప్పుడు వచ్చి కాసేపు పడుకొని మళ్ళీ బయటికి అయితే వచ్చిన. ఇప్పుడు 9:30 అట్లా అయింది. అలా ఘాట్ సైడ్ వెళ్దాము, బ్రేక్ఫాస్ట్ అలా చేద్దాము అనేసి వెళ్తున్నాను. మార్నింగ్ టైంలో ఘాట్స్ అవన్నీ బాగుంటాయి. సో అటు సైడ్ కూడా ఒకసారి విజిట్ చేద్దామని అయితే వెళ్తున్నా. నేను మార్నింగ్ అయితే అవుట్ఫిట్ చూపించలేదు కదా, ఈ డ్రెస్ అయితే నేను కోయంబత్తూర్లో ఈషా దగ్గర అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఓమ్ అని రాసుకొని ఉంటుంది ఎగ్జాక్ట్గా స్టమక్ దగ్గర. సో బాగుంటుంది, అదైతే తీసుకున్నా. సో ఘాట్ దగ్గరికి వెళ్ళి ఘాట్లో కొన్ని ఫొటోస్ దిగేసి అలా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ అవుదాం రూమ్కి. అస్సలు వారణాసిలో ఉన్న మొత్తం కలంతా ఈ ఘాట్లలోనే ఉంది. ఇక్కడున్న 40 ఘాట్లు తిప్పి చూపిస్తారంట ఈ బోట్స్లో మొత్తము. ఇప్పుడైతే మేము ఈ డబుల్ డెక్కర్ ఉన్నదైతే ఎక్కినాము. బట్ ఎప్పుడు తీసుకెళ్తాడు, అసలు తీసుకెళ్లేది ఇదేనా కాదా అయితే తెలీదు. బట్ మొత్తం ఈ ఘాట్లోనే ఉంది అసలు, మొత్తం కలంతా మామూలుగా అనిపిస్తలేదు ఫీలింగ్ అసలు. అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ లేకుండే, అందుకు మేబీ ఆ ఫీల్ అనిపించలేదేమో. కానీ ఇక్కడే కదా రాత్రి మనం చూసింది, లాస్ట్ వ్లాగ్లో చూసింది గంగా హారతి. సో ఈరోజు ఈవినింగ్ వచ్చే కూర్చోవాలి. మరి ఏమో తెలీదు ఎక్కడ కూర్చుంటాం, అదంతా ప్లేస్ కూడా లేదు కూర్చోవడానికి. మేబీ తొందర వచ్చి ఆ బోట్ల దగ్గర కూర్చోవాలేమో, ఆ ముందరున్న బోట్లల్లో. లేదంటే ఇంక అంతే సంగతి అవుతుంది. దూరం నుంచి స్ట్రైట్ నుంచి చూడడం వేరు, అసలు వేరే వర్త్ ఉంటుంది అది. సో అక్కడున్న పెద్ద బోట్ నుంచి అయితే ఈ చిన్న బోట్కి అయితే తీసుకొచ్చారు. అందరం ఇక్కడ కూర్చున్నాము. ఒక్కొక్కరికి 100 రూపీస్ అంట. అండ్ అక్కడ లాస్ట్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ ఇటు అయితే తీసుకెళ్తారనమాట. ప్రైవేట్ బోట్స్ అని ఏవో చెప్తున్నారు, 1500 అవి, మీకు కావాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ అన్నీ సేమ్, ఏముండదు. కాకపోతే టైం ఎక్కువ దొరుకుతుంది. దీంట్లో అయితే ఒక 1/2 అవర్ వెళ్తుందేమో. సో ఇప్పుడే మా బోట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆల్మోస్ట్ కూర్చొని 40 మినిట్స్ వేస్ట్ చేసింది వీరు, బోట్ స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఎన్నో బోట్స్ ఉన్నాయి, అసలు కొన్ని థౌజండ్స్ ఆఫ్ బోట్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. మార్నింగ్ టు ఈవినింగ్ నాన్ స్టాప్ నడుస్తుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా మనం ఎలా బోట్ ఎక్కుతామని అనుకుంటున్నా గంగా హారతి కోసం. దగ్గరలో ఉంటే ఓకే, కానీ దగ్గర లేకపోతే ఇంకేంటో మరి చూడాలి. సో అన్న అయితే ఇక్కడ ఉన్న ఘాట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అక్కడున్న మిడిల్లో ఉన్న అతను. సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏ ఘాట్ దేనికి ఫేమస్ అని. అండ్ నేనైతే మణికర్ణిక ఘాట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వచ్చేసినట్లుంది.
మంచిగా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వెళ్తుంది. సో ఇక్కడైతే ఆపిరు అనమాట, కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతారంట. ఎవరైనా స్నానం చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చంట. మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ దిగుతారు, నేనైతే ఏం దిగట్లేదు. అండ్ దీని తర్వాత లాస్ట్కి మణికర్ణిక ఘాట్ అంట, అది అక్కడికి తీసుకెళ్తా అని చెప్పింది లాస్ట్ ఘాట్కి. అండ్ మిగతా అన్ని ఘాట్స్ అయితే చూపించిండు, ఒక 10-15 ఎక్స్ప్లెయిన్ చేసిండు ఉన్న 40లో అంతే. అండ్ ఇక్కడ మొత్తం ఇసుక ఉంది. అండ్ క్యామెల్ రైడ్, హార్స్ రైడ్లు ఉన్నాయి, అవి చేసేటోళ్ళు చేస్తారు, దిగి స్నానాలు చేసేటోళ్ళు కూడా చేస్తున్నారు. ఈ సాయంత్రం టైంలో చాలా కష్టం ఉంది. నేను బయటికి ఆ ఘాట్స్ అన్ని తిరిగేసి మళ్ళీ లోపలికి అయితే వచ్చిన, కాసేపు పడుకొని మళ్ళీ బయటికి అయితే వచ్చిన. సాయంత్రం గంగా హారతి విజిట్ చేద్దామని. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4 అయితే అయ్యింది. అమ్మో, టైం అయితే ఎగ్జాక్ట్గా 4 అయితే అయ్యింది. సో 6:30కి గంగా హారతి అనమాట. మనం మంచిగా కవర్ చేయాలంటే ముందెళ్ళి కూర్చోవాలి, లేదంటే మాత్రం అసలు చూడలేము. మంచి స్పాట్ ఫైండ్ అవుట్ చేసి కూర్చోవాలి. సాయంత్రం అయితే చాలు 3:30-4 అయితే అసలు ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి, కుప్పలు కుప్పలు ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది. నేనైతే నిజంగా చెప్తున్నా, మన హిందూ ధర్మాన్ని అది అంటుంటాం కదా మనము, ఈరోజు ఈ క్రౌడ్ని చూస్తే మాత్రం నేను చాలా హ్యాపీ. అంటే ఇంతమంది కాశీలో ఉన్న ఒక్క టెంపుల్కే ఈ హాలిడేస్ దొరికితే ఇంత వస్తున్నారంటే, ఇంకా వేరే టెంపుల్స్ దగ్గర ఇంకెట్లుంటుంది. అయోధ్యలో కూడా ఇంతే ఉండే, సో తిరుపతిలో కూడా ఇలాగే ఉందని నేను విన్నా. సో ఇట్లాంటి సీన్స్ చూసినప్పుడు అయితే గూస్ బంప్స్ అంతే. ఇంకా గంగా హారతి ఇచ్చేటప్పుడు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎట్లుంది అంటే ఆ సౌండ్కి దానికి అసలు పిచ్చకిపోయింది అంతే. ఇంకా అది మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. గైస్ ట్రస్ట్ మీ, టైం అయితే 4:20 అయింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ హారతి కోసమే వెయిట్ చేస్తారు అనమాట. ఎంతమంది ఆల్రెడీ బోట్స్లో వచ్చి కూర్చున్నారు. 6:30కి నాయన హారతి అయినా కూడా వచ్చి కూర్చున్నారు. ఏమనాలి వీళ్ళని, నేనే తొందర వచ్చినా అనుకుంటే నాకన్నా తొందర వచ్చారు కదా, చాలా ఘోరంగా ఉన్నారు. అప్పుడు చూడండి ఎట్లా ఏర్పాట్లు చేసుకుంటారో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఇంత ఇంత పిచ్చి ఎందుకుంది మన వాళ్ళకి. చాలా హ్యాపీ అబ్బా, వీళ్ళని చూస్తే నాకు కడుపు నిండిపోతుంది. సో ఎగ్జాక్ట్ ఇక్కడ అనమాట హారతి ఇచ్చే ప్లేసెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అంతా హారతి ఇస్తారు. అండ్ స్ట్రైట్గా ముందు వచ్చి కూర్చున్నా, జస్ట్ ఇక్కడ ఈ చైర్లో కూర్చోడానికి 300 అంట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ పక్క బోట్లో కూర్చుంటేనేమో 200 అంట. అట్లా పక్కకు కూర్చోవాలంటే ఈ చైర్లో కూర్చుంటే 300 అంట. ఏం చేస్తాం, అట్లుంది పరిస్థితి. అంటే ఈరోజు సండే, అందులోనూ వీకెండ్, న్యూ ఇయర్ ఎండింగ్. సో మామూలుగా క్రౌడ్ లేదనమాట అక్కడంతా. చాలా మంది ఉన్నారు, చూపిస్తాను ఒకసారి. అరే 6:30రా బాబు స్టార్ట్ అయ్యేది, అయినా కూడా ఇప్పుడే వచ్చి చూస్తున్నారు. అదే నేను షాకింగ్, అసలు ఇంతమంది ఉంటారని అసలు అనుకోలేదు. ఇంకా చాలా మంది వస్తున్నారు అసలు. సో ఫుల్ క్రౌడ్ అయితే నిండిపోయింది, కనిపిస్తున్నారా ఒకసారి చూడండి. ఇంకా నాకు వెనక సైడ్ అండ్ ఇక్కడ సైడ్ ఫుల్ క్రౌడ్ ఉంది, మొత్తము నిండిపోయారు అనమాట చాలా ఘోరంగా. ఎట్లా లేదన్నా ఒక 1 lakh మెంబర్స్ అయితే ఉంటారు, 1,00,000 పైనే ఉంటారు ఈజీగా. అసలు ఇంకొక 10 minutes అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకైతే స్ట్రైట్ ఇక్కడ అయితే ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను మంచి వ్యూ అయితే వస్తుందని అనుకుంటున్నా. లేదంటే ఇక్కడ కూడా ఓకే, ఏదో ఒకటి కవర్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు అడ్డం ఉన్నారు, లేదంటే మంచి వ్యూ వస్తుంది ఇక్కడ కూడా. అసలు అక్కడల్లో చూడండి హెవీ క్రౌడ్ అంతే. सब जग को